पूर्णज्ञं परमार्थमार्गवरदं सर्वज्ञपीठासनं संसारार्णवरारकं यतिवरं तत्त्वार्थसिद्धिप्रदं पारिव्राज्यशिरोमणिं श्रितपरम् देवी कटाक्षान्वितं श्रीमच्छङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रीमच्छङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं లోకశంకరం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడా మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 325, 326 శ్లోకాలను చెప్పుకోబోతున్నాం అన్నమాట. ముందుగా 325వ శ్లోకాన్ని వినేద్దాం. యథాపకృష్టం శైవాలం క్షణమాత్రం న తిష్టతి ఆవృణోతి తథా మాయా ప్రాజ్ఞం వాపి పరాంగుఖం. ఇప్పుడు ప్రతిపదార్థాన్ని చూద్దాం మనం. అవకృష్టం లాగబడిన, తొలగింపబడిన, శైవాలం నాచు, యథ ఏ విధంగా, క్షణమాత్రం క్షణం పాటైన, నతిష్టతి నిలబడదో అనగా మరలా ఉదకంలో కప్పివేయునో ఉదకంలోకి వెళ్ళిపోతుందో, తథ అలాగే మాయా మాయ ప్రజ్ఞాం వాపి కోశ పంచకము నిషేధించిన వాడినైనను, పరాన్ముఖం బహిర్ముఖుడుగా ఉన్నవాడిని, అవృణోతి కప్పబడిన స్వరూపము కలవాణిగా చేస్తుంది అంటూ ఇక్కడ అర్థం చెప్తున్నారు పుల్లెలవారు. అంటే శైవలం అంటే చెరువులో నాచు, ఒక్క క్షణం కూడా అలా ఉండదు, అది మళ్ళీ కప్పేస్తుంది. ఆవృణోతి అన్నారు అంటే కప్పేస్తుంది. తథా అలాగే మాయ అంటే అవిద్యాశక్తి, ప్రజ్ఞామపి జ్ఞాన సాధకుడినైనా వాణ్ణి కూడా నువ్వు పరాంగుఖం బ్రహ్మనిష్ట నుండి బయటకు తిరిగిన వాణ్ణి కప్పేస్తుంది అని అర్థం చేసుకోవాలన్నమాట. విషయాభిముఖం దృష్ట్యా విద్వాన్ని కూడాను విస్మృతి అన్నది మనం నిన్నటి శ్లోకంలో చెప్పుకుంటే, అంటే విషయాల వైపు మనసు తిరిగితే జ్ఞాన సాధకుడికైనా ఆత్మశృతి మరుగున పడుతుంది అంటూ నిన్నటి దాంట్లో చెప్తే, ఒక్క క్షణం బ్రహ్మనిష్ట నుండి మనస్సు బయటికి తిరిగితే మాయ వెంటనే ఆ ఆవరణాన్ని కప్పేస్తుంది అంటూ చెప్పడం జరుగుతుంది. ఎలాగైతే చెరువులోని నాచును తొలగించిన అది క్షణంలోనే మళ్ళీ నీటిని కప్పేస్తుంది, అలాగే బ్రహ్మస్వరూపం నుండి బయటకు తిరిగి వచ్చిన జ్ఞాన సాధకుడినైనా మాయ వెంటనే కప్పేస్తుంది అంటూ ఇక్కడ గంభీరమైన బోధ చేశారు మనకి. ఒక చెరువులో నాచుంటుంది, చేత్తో దాన్ని పక్కకు తొలగిస్తాం మనం. కొన్ని క్షణాల పాటు నీరు స్పష్టంగా కనిపిస్తుంది, మళ్ళీ నీటి నది కప్పేస్తుంది. అదేవిధంగా ధ్యానంలో మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, కానీ అప్రమత్తత తగ్గితే పాత వాసనలు, అహంకారము, మమకారము మళ్ళీ బయటికి వచ్చేస్తుంటాయి. ఇది మనం రోజు నిత్యం మన జీవితంలో జరిగేదే. దేవుడి ముందు కూర్చుంటాం, శ్రద్ధగా చదువుతాం, కొంత దూరం వెళ్ళేసరికల్లా ఆలోచన చటుక్కునేటో వెళ్ళిపోతుంది. మళ్ళీ మనం దాన్ని లాగి తీసుకొచ్చి శ్లోకం దగ్గర పెట్టాల్సిందే, ఆ పూజలో పెట్టాల్సిందే. ఆ విధంగానే అది శైవలం అంటున్నారు శంకరుల వారు. నాచులాగా ఆక్యుపై చేసేస్తుంది అంటూ. పరాంగుఖం అన్నారు ఇక్కడ. పాపం చేసినవాడు అని ఆయన ఏం చెప్పట్లేదు, బయటకు తిరిగినవాడు అన్నారు. ఇది చాలా సూక్ష్మమైన విషయం. మనస్సు ఆత్మవైపు ఉంటే మాయకు అసలు శక్తే లేదు. మనస్సు విషయాల వైపు తిరిగితే ఈ మాయకి అవకాశం దొరికిపోతుంది అనమాట. భగవద్గీత శ్లోకం అందుకే ఇందులో దైవీ హ్యోష గుణమయీ మమ మాయా దురత్యయ
మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతం తరంతితే అంటారు ఆయన. మాయ చాలా శక్తివంతమైంది, కానీ నాలో స్థిరమైన వారు దాన్ని దాటగలరు అంటారు ఆయన. శంకరుల వారు కూడాను అదే ముక్కని ఇక్కడ బ్రహ్మనిష్ట ఉంటే ఈ మాయ ఏం చేయలేదు అంటూ చెప్పారనమాట. యథో యథో నిశ్చరతి మనశ్చంచల స్థిరం తతస్తతో నియమ్యై తదాత్మన్యేవ వశం నయేత్ అంటారు భగవద్గీతలో. మనస్సు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ మళ్ళీ మనం తీసుకొచ్చి ఆత్మలోనే నిలపాలి అంటూ కృష్ణ పరమాత్మ మన బలహీనత తెలిసి మనని హెచ్చరించారనమాట. పరాంచికాని వ్యతృణాత్ స్వయంభూ తస్మాత్ పరాంగ్ పశ్యతి నా అంతరాత్మన్ కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మనమైక్షత్ అంటారు. అంటే ఇంద్రియాలు సహజంగా బయటకు పెరగబెట్టే గుణాలు కలిగి ఉన్నవే, కానీ ధీరుడు మాత్రం వాటిని లోపలికి తిప్పి ఆత్మను దర్శిస్తాడు అంటుంది కఠోపనిషత్తు. ఇక్కడ పరాంగుఖము అంటే బయటకి తిరగడం, ప్రత్యేగాత్మనమైక్షత్ అంటే లోపలికి తిరగడం అనమాట. ఈ రెండిటి మధ్య మోక్షం సంసారం తేడా. అజామిళుడు మొదట వేదవేత్త, సద్గుణ సంపన్న బ్రాహ్మణుడు ఆయన. ఓ రోజు ఓ దృశ్యం అతని మనస్సును విషయాల వైపుకు తిప్పేసింది. అక్కడి నుంచి క్రమంగా అతని జీవితమే మారిపోయింది. ఒక్కసారిగా కాదు, మనస్సు పరాంగుఖం అయిన తర్వాత మాయ క్రమంగా కప్పేస్తుంది. ఒక ఇంటిని ప్రతిరోజు శుభ్రం చేస్తాం. ఓ రోజు శుభ్రం చేయకపోతే దుమ్ము కొద్దిగా పేరుకుంటుంది. 2 రోజులు వదిలేస్తే ఇల్లంతా దుమ్ముతో కప్పబడుతుంది. దుమ్ము రావడానికి ఎవరూ ఆహ్వానించలేదు, అది సహజంగానే వచ్చేస్తుంది. అలాగే మాయను ఎవరూ పిలవాల్సిన అవసరం లేదు. బ్రహ్మస్మృతి తగ్గితే చాలు, తనంతట తానే వచ్చేస్తుంది. మనసు గెలిచిన వాడే మహితుడగునయ్యా, మనసు తిరిగినట్టి మాయలోనబడి అంటారు వేమన. మనస్సు ఆత్మవైపు ఉంటే విముక్తి, బయట తిరిగితే ఆ మాయ పట్టేసుకుంటుంది. మాయకేమీ స్వతంత్ర శక్తి లేదు, మన అప్రమత్తతే దానికి అవకాశాన్ని ఇస్తోంది. సూర్యుడిని మేఘం నశింపజేయలేదు, కేవలం కప్పుతుంది. అలాగే మాయ ఆత్మని మార్చదు, మన అనుభూతిని మాత్రం కప్పేస్తూ ఉంటుంది అనమాట. మనస్సు తన మూలంలో నిలిస్తే మాయ ఉండదు అంటారు మహర్షి. బయటకు వెళ్ళిన క్షణంలోనే మనకి ఈ అహంకారం పుట్టేస్తుంది. మాయను మనం తక్కువ అంచనా చేయకూడదు. చెరువులో నాచులాగా అది కనిపించకుండా వేచి ఉంటుంది. నువ్వు బ్రహ్మస్థితిలో ఉన్నంత వరకు దానికి శక్తి లేదు, కానీ మనస్సు ఒక క్షణం బయటకు తిరిగితే అది వెంటనే తన అవసరాన్ని విస్తరిస్తుంది అనమాట. అందుకే ఆచార్యులు వారు హెచ్చరిస్తున్నారు, బ్రహ్మనిష్టను విడవద్దు, ప్రతి క్షణం నేను సచితానంద స్వరూపుణ్ణనే స్మృతిని కాపాడుకో అంటూ ఆయన చెప్పడం జరిగిందనమాట. ఇప్పుడు చిన్మయానంద స్వామి వారు దీన్ని మనకి మరింత విశదీకరించేలాగా చెప్తున్నారేమో చూద్దాం. ఈయన కూడాను ఇక్కడ అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఏంటంటే, వాడుకలో లేని చెరువుల్లో, నీటి గుంటల్లో ఒక రకమైన నాచు వచ్చేస్తుంది. అది నీటివి తేలుతూ ఉండడంతో మనకి దూరంగా చూసే వరకు అక్కడ నీరున్నట్లుగా కూడా కనబడుతూ అది మైదానంలాగా ఉంటుంది. అలా కప్పబడి ఉండడం వల్ల ఆ నీటిలోని నీలాకాశం, కదిలే మేఘాలు, ఎగిరే పక్షులు, సూర్యుడు ఏమీ కూడా ప్రతిబింబించలేవు. ఆ నీటిని చేతితో కదపగానే ఎంతో సులభంగా ఆకులు పక్కకి తొలగిపోతాయి. అక్కడ కనిపించిన నీటిలో నీలాకాశం కూడా ఎంతో స్పష్టంగా కనిపిస్తుంది. కానీ తీసిన మరుక్షణమే ఆ ఆకులు మళ్ళీ కప్పేస్తాయి. ఈ అనంతమైన ఆకాశం కనిపించకుండా మళ్ళీ ఆకుపచ్చని మైదానంలాగా మాత్రమే మనకు కనిపిస్తుంది. అదేవిధంగా మాయ మన మనస్సునంతటినీ పూర్తిగా ఆవరించి అనంతమైన ఆత్మను కనబడనీయకుండా అడ్డుపడుతోంది. బాహ్యాభిముఖం అయిన మనస్సును, వాసనలు, ఆలోచనలుగా వ్యక్తమై పూర్తిగా ఆవరించడంతో ఈ చైతన్య అనుభవం మనకి దూరం అవుతుంది. ఎంతటి జ్ఞాని అయినా మనస్సుతోటి బాహ్యాభిముఖంగా చూసిన మరుక్షణం అతనికి మాయ మాత్రమే గోచరిస్తుంది, ఆత్మానుభవం అదృశ్యం అయిపోతుంది అంటూ ఈ బాహ్య దృష్టిని మనస్సుకి అందించకుండా అరికట్టాలి అంటూ చెప్పడం జరిగిందనమాట. ఇప్పుడు మళ్ళీ మనం మరొక శ్లోకాన్ని కూడా వినేద్దాం. ఇది 326వ శ్లోకం. లక్ష్యచ్యుతం చేద్యది చిత్తమీషద్ బహిర్ముఖం సన్నిపతేత్తతస్తతః ప్రమాదతః ప్రచ్యుతకేలికంతుకః సోపోన పంక్తౌ పతితో యథా తథా. ఇప్పుడు దేని ప్రతిపదార్థం. ప్రమాదతః
పొరపాటు వలన ప్రచ్యుత హస్తము నుండి జారిన కేళికందుక ఆట బంతి సోపాన పంక్తో మెట్ల వరుసయందు పతిత పడినట్టే యథా ఎట్లాగనో తథా అలాగే ప్రమాదత ప్రమాదం వలన చిత్తము మనస్సు ఈషద్ కొంచెము లక్ష్యచ్యుతం చేత్ యది లక్ష్యమగు బ్రహ్మ నుండి జారినట్లయినా బహిర్ముఖం సత్ ప్రపంచం వైపు మరలిన తతః దాని నుండి సన్నిపతేత్ పడిపోతుంది అంటూ ఇందులో చెప్పడం జరిగిందనమాట. మనం ఒకసారి వెనక్కి వెళ్ళి చూద్దాం. 22వ శ్లోకంలో మనకి ప్రమాదమే మృత్యు అన్నారు. 23వ శ్లోకంలో ఆయన ఏమన్నారు? ప్రమాదము మోహం, అహంకారం, బంధం, దుఃఖానికి దారితీస్తుంది అన్నారు. 24లో విషయాభిముఖత వల్ల విస్మృతి వస్తుంది మనకి అన్నారు. 25లో పరాంగుఖత కలిగిన వెంటనే మాయ కప్పేస్తుంది అంటూ చెప్పారు. ఇప్పుడు 26లో ఏం చెప్తున్నారు మనకి అంటే, ప్రమాదం ఎంత వేగంగా పతనానికి దారితీస్తుందో ఒక అద్భుతమైన దృష్టాంతంతో ఆయన వివరించారనమాట. ఒకవేళ మనస్సు లక్ష్యం నుండి కొంచెం అయినా జారి బయటికి తిరిగితే అది మెట్టుమెట్టుగా కిందకు పడిపోతుంది. ఎలా అంటే, అజాగ్రత్త వల్ల మెట్లపై నుండి జారిన ఆటబంతి ఒక్కో మెట్టు పడుతూ చివరికి కిందకి వెళ్ళిపోవడం ఎలా జరుగుతుందో అలాగా అంటూ చిన్న బంతితోటి ఉదహరిస్తూ మనకి విషయాన్ని చెప్తున్నారు ఆయన. ఈషత్ అన్నారు కొద్దిగా. శంకరాచార్యులు వారు ఇలా చెప్పలేదు, మనస్సు పూర్తిగా పడిపోతే అని అనట్లేదు, కొద్దిగా జారినా సరే అంటున్నారు. ఇది హెచ్చరిక మనకి. ఆధ్యాత్మిక పతనం ఒకేసారి ఏం జరగదు, ఒక చిన్న నిర్లక్ష్యంతో ప్రారంభమైపోతుంది. ఇందులో ఆయన లక్ష్యం అన్నారు. ఈ లక్ష్యం ఏమిటి ఇక్కడ? బ్రహ్మనిష్ట. అహం బ్రహ్మాస్మి అనే స్మృతి, అది మన లక్ష్యం. మనస్సు ఆ లక్ష్యం మీద ఉండాలి. కేలికందుకం, అది ఎంత అద్భుతమైన ఉపమానమో చూడండి. ఒక బంతి చేతిలో ఉన్నంత వరకు నియంత్రణలోనే ఉంటుంది, ఒక్కసారి జారితే దాన్ని ఆపడం చాలా కష్టం. అలాగే మనస్సు కూడా బ్రహ్మనిష్టలో ఉన్నంత వరకు స్థిరంగా ఉంటుంది. ఒక్కసారి విషయాల వైపు జరిగితే వాసనలు దాన్ని ఇంకా కిందకి లాగేస్తాయన్నమాట. ఇంద్రియాణం చరతాం యన్మనోనువిధీయతే తదస్య హరతి ప్రజ్ఞ వాయుర్నావమివాంబసి అంటారు. అంటే ఇంద్రియాలు వెనక మనస్సు వెళితే గాలి పడవను ఎలా కొట్టుకుపోయేలా చేస్తుందో అలాగే మనిషి ప్రజ్ఞను కూడాను తీసుకుపోతుంది అంటూ చెప్తారు కృష్ణ పరమాత్మ. శంకరాచార్యుల వారు ఇక్కడ బంతిని ఉపమానంగా చూపించారు, అక్కడ ఆయన పడవని ఉపమానంగా చూపించారు. మళ్ళీ ఇక్కడ మనకి సత్యం ఒకటే. యతో యతో నిశ్చరతి మనశ్చంచల స్థిరం తతస్తతో నియమ్య సదాత్మన్యేవ వశం నయేత్ అంటారు భగవద్గీతలో. మనస్సు ఎక్కడికి వెళ్ళినా మళ్ళా తీసుకొచ్చి కట్టేండర్రా, జారిపోకుండా ఉండడమే ముఖ్యం అంటూ. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధిం తు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవచ అంటారు కఠోపనిషత్తులో. శరీరం రథం, బుద్ధి సారథి, మనస్సు కళ్ళెం. కళ్ళెం కొద్దిగా జారిన రథం మార్గం తప్పిపోతుంది మనకి. అలాగే మనస్సు కొద్దిగా జారిన సాధన మార్గం దెబ్బతినిపోతుంది. విశ్వామిత్ర మహర్షి మరి అన్నిసార్లు అంత కఠోర తపస్సు చేసిన గొప్ప జ్ఞాని, గొప్ప మహర్షి, బ్రహ్మర్షి ఆయన. మనసు బాహ్య విషయాలపైకి ఒక దశలో మళ్ళీపోయింది. దాని ఫలితంగా ఆయన తపస్సుకు అంతరాయం కలిగింది. మళ్లీ గొప్ప పట్టుదలతో తపస్సు చేసి బ్రహ్మర్షి పదవిని పొందారు ఆయన. జారిపోవడం సాధ్యమే, మళ్ళీ పైకి లేవడం కూడాను సాధ్యమే. ముందుగానే జారిపోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి అంటూ మనని అప్రమత్తతోటి బోధిస్తున్నారు శంకరుల వారు. ఒక కారు కొండపై నిలిచి ఉందని ఊహిస్తే హ్యాండ్ బ్రేక్ తీసేస్తే కొంచెం మాత్రమే కదులుతుంది అనుకుంటే అది కొద్దిగా ఏమి కదిలి ఆగదు కదా, వాలు దాన్ని ఇంకా వేగంగా కిందకి లాగేస్తుంది. అలాగే వాసనల వాలు ఉన్నంత వరకు మనస్సు జారితే దాన్ని మళ్ళీ నిలపాలి, మనం తీసుకొచ్చి అంటూ చెప్పుకోవచ్చు. మనస్సు నిలిపినట్టి మర్మజ్ఞుడు యోగి, మనస్సు తిరిగినట్టి మాయలోనబడి మనస్సు నిలిచినట్టి మర్మజ్ఞుడగు యోగి, మనస్సు తిరిగినట్టి మాయలోనబడి మనస్సు గెలిచినవాడే మహితుడగునయ్యా విశ్వదాభిరామ వినురవేమ అంటారు. మనస్సు నిలిస్తే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ముక్తి, జారితే మాయ. మన చేతిలోంచి జారిన బంతిని మనం ఏమీ తొయ్యలేదు, ఆ వాలుకి అనుగుణంగా అది జారిపోయింది అనమాట. అంటే అప్రమత్తంగా చేతిలోంచి పడిపోయినటువంటి
ప్రమాదవశాత్తు పడ్డటువంటి బంతి ఏ విధంగా వాలు చూసుకుని జారిపోతుందో కిందకి, అదే విధంగా మన మనస్సు కూడాను ఆ పాత వాసనలనే వాలు ద్వారా దిగజారిపోతాయి అంటూ చెప్తున్నారన్నమాట. సాధనలో గొప్ప ప్రమాదం పెద్ద పాపాలు ఎప్పటికీ అవ్వవు. చిన్న నిర్లక్ష్యాలు, అంటే ఒకరోజు ధ్యానం చేయకపోయినా పర్వాలేదు, ఓసారి మనసు బయటికి వెళ్ళినా ఏమవుతుంది అనే చిన్న భావాలే పెద్ద పతనానికి కారణమైపోతాయి మనకి. మనస్సు బయటికి వెళ్ళిన ప్రతిసారి దాన్ని మృదువుగా తిరిగి హృదయంలో నిలబడ్డర్రా, అదే నిజమైన తపస్సు అంటారు రమణ మహర్షి వారు. జారితే మళ్ళీ వెంటనే బ్రహ్మలక్ష్యానికి తిరిగి తీసుకురావాలి. అదే నిధిధ్యాస, అదే అప్రమత్తత జీవం, అదే జీవన్ముక్తికి సురక్షితమైన మార్గం అంటూ మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అనమాట. చిన్మయానంద స్వామి వారు ఈ ఉదాహరణనే మరింతగా వివరిస్తున్నారు, చూద్దాం. ఈ భావాన్ని చక్కగా అర్థమయ్యేట్లుగా చెప్పడానికి ఇక్కడ ఉదాహరణని వాడారాయన. ప్రమాదవశాత్తు జారిపడిన బంతి మెట్ల మీద నుండి క్రిందకి దొరికిపోయినట్లు అంటూ పోల్చారు. కారణం ఏదైనప్పటికీ మెట్ల పైభాగాన ఉండగా చేతిలోంచి పడిపోతే మళ్ళీ మనం చేతిలోకి తీసుకునేసరికి పూర్తిగా నేల మీద ఉంటుంది. ముందుగా మొదటి మెట్టు మీదే పడవచ్చు, రెండో మారు 10వ మెట్టు మీద, మూడో మారు 40వ మెట్టు మీద, ఆ తర్వాత 98వ మెట్టు మీదకి బహుశా పడిపోవచ్చు. కిందకి పడిపోయేటప్పుడు మరింత దూరంగా వేగంగా గెంతు పడిపోతుంది. అది చివరిగా నేల మీద పడి కొంతకాలం పిచ్చిగా అటు ఇటు తిరిగి చివరిగా ఆగిపోతుంది. కిందకి పడిపోవడంతో ఆ బంతి సంపాదించుకున్న శక్తి ఆగే వరకు అటు ఇటు కొట్టుకుని శక్తి నశించగానే నిశ్చలంగా పడిపోతుంది అంటున్నారు చిన్మయానంద వారు. ఎంతమంది మహానుభావులు మనకి ఎన్నో రకాలుగా వివరించి విశ్లేషించి చెప్పడం జరుగుతుంది. మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ మన ప్రయత్నానికి ఆ భగవంతుడి కృపా దయ ఉండాలని ఆశిస్తూ మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి మరో 2 శ్లోకాలతో కలుద్దాం. అంతవరకు సరే. इति गुरुवाक्यम् इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति मोदलिदि नडुमिदि तुदि తెలిసిన వాడేవాడుగా ఇది మొదలిది నడుమిది తుది తెలిసిన వాడేవాడుగా ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము ఇది గురువాక్యం.